పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి సిద్ధం చేసుకున్న సమీకృత గగనతల రక్షణ గ్రిడ్ అగ్ని పరీక్షను తట్టుకొని నిలబడింది. దేశానికి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా కాచుకోవడంలో సత్తాను రుజువు చేసుకుంది. గురు శుక్రవారం పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల వ్యవస్థ మార్గ మధ్యంలోనే కూల్చేసింది. తోడేళ్ల మందలా విరుచుకుపడ్డ డ్రోన్లలో చాలా వాటిని పేల్చేసింది. ఇలా పెద్ద సంఖ్యలో అస్త్రాలను ప్రయోగించడం ద్వారా మన గగనతల రక్షణ వ్యవస్థను గందరగోళంలో పడేయాలన్న పాక్ కుట్ర బెడిసికొట్టింది. భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచేందుకు బహుళ అంచెలతో ఒక క్షిపణి రక్షణ కవచాన్ని భారత్ అభివృద్ధి చేసింది. దీర్ఘ శ్రేణి క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే కొన్ని గంటలు నిలిచి ఉండి అదును చూసి దెబ్బ కొట్టే లాయిటరింగ్ మ్యూనిషన్ల బారి నుంచి రక్షణ కల్పించేలా దీన్ని తీర్చిదిద్దింది. భిన్న శ్రేణుల్లో భిన్న ఎత్తుల్లో శత్రు అస్త్రాలను అడ్డుకునేలా దీన్ని తయారు చేసింది. ఈ వ్యవస్థను భారత వైమానిక దళంలోని సమీకృత గగనతల ఆదేశిక నియంత్రణ వ్యవస్థ సమన్వయం చేస్తుంటుంది. ఇందులో రాడార్లు, సెన్సర్లు, ఆదేశిక పోస్టులను హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్తో అనుసంధానం చేశారు. ఫలితంగా ఇందులోని అన్ని ఆయుధాలు సమన్వయంతో పనిచేస్తాయి. శత్రువుల అస్త్రాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వేగంగా స్పందించడానికి వీలవుతుంది. ఇక వీటిలో ముఖ్యంగా S-400 దీన్ని రష్యా తయారు చేసింది. దీని పరిధి 400 కిలోమీటర్లు. పరిధిలోని అస్త్రాలను నేల కూల్చగలదు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది గుర్తించగలదు. దీని పాత్ర భారత దీర్ఘశ్రేణి గగనతల రక్షణలో S-400 వెన్నెముకగా ఉంది. ఇది కీలక లక్ష్యాలను తాకడానికి ముందే శత్రువుల స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి బాలిస్టిక్ క్షిపణులను నెలకూల్చగలదు. ఇక రెండోది బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ వీటిని అభివృద్ధి చేసింది. ఇందులో 2 వ్యవస్థలు ఉన్నాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఇది భూ వాతావరణానికి వెలుపల 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను పనిచేస్తుంది. 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన ధ్వని వేగంతో పోలిస్తే 5 రెట్లు వేగం దూసుకెళ్లే క్షిపణులను ఇవి లక్ష్యంగా చేసుకోగలవు. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఇది తక్కువ ఎత్తులో భూ వాతావరణంలో నేల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ఛేదించగలదు. ఏఐడి ప్రధానంగా 2000 కిలోమీటర్ల లోపు పరిధి గల స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను పేల్చేస్తుంది. ఇక మూడోది బరాక్ వ్యవస్థ. ఇందులో ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణి బరాక్ 3 వ్యవస్థ ఉంటాయి. దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారు చేశాయి. దీని పరిధి 70 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లపై ఇది దాడి చేయగలదు. ఇక నాలుగోది CUS ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు. సమీకృత మానవరహిత విమాన విధ్వంసక గ్రిడ్ ఇది. ఇందులో జామర్లు, స్పూఫర్లు, డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు ఉంటాయి. దీని పాత్ర ఏంటంటే శత్రు డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లను రాడార్లు, RF సెన్సర్ల సాయంతో గుర్తిస్తుంది. తుపాకులు లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థల సాయంతో వాటిని నిర్వీర్యం చేస్తుంది. ఇక చివరిది ఆకాష్ ఏని క్విక్ రియాక్షన్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఇది. దీన్ని మన భారతదేశమే తయారు చేసింది. ఆకాష్ దీని పరిధి 30 నుంచి 50 కిలోమీటర్లు. ఆకాష్ ఎనర్జీ పరిధి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక QRM పరిధి 30 కిలోమీటర్లు. దీని పాత్ర తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వేగంగా పేల్చేయడం. ఇక చివరివి స్పైడర్ ఇది ఇజ్రాయెల్లో తయారు చేయబడింది. దీని పరిధి 8 నుంచి 10 కిలోమీటర్లు. తుంగుస్కా ఇది 2.5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు. జడు 2.3 కిలోమీటర్ల నుంచి 2.5 కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉంటుంది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ 6 కిలోమీటర్లు దీని పరిధి ఉంటుంది. దీని పాత్ర ఏంటంటే ముఖ్యమైన సైనిక శిబిరాలను, డ్రోన్లు, తక్కువ ఎత్తులోని విమానాలు, ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్ల బారి నుంచి రక్షిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.